నేను ఎస్‌క్యూఎల్ మీద పనిచేస్తా ఉన్నాను లాస్ట్ 4, 5 ఏళ్ల నుంచి. అక్కడి నుంచి అప్డేటు లేకుంటే అప్‌గ్రేడ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఎస్‌క్యూఎల్ మీద జాబ్ చేసుకున్న వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉండబోతున్నాయని అడుగుతున్నారు. ఎస్‌క్యూఎల్ అనేది బ్యాక్ బోన్ ఫర్ యువర్ డేటా. సో ఎస్‌క్యూఎల్ ఎవరైతే బాగా పనిచేస్తుంటారో వాళ్ళకి చాలా అవకాశాలుంటాయి. ఎస్‌క్యూఎల్ మీదే మీరు లాంగ్ టైం పని చేయొద్దు. ఎస్‌క్యూఎల్ నుంచి బయటకు వచ్చి మీకు డేటా అనలిటిక్స్, అలాగే క్లౌడ్లో అయితే డేటా ఇంజనీరింగు, అలాగే డేటా సైన్సు, ఏఐ, ఎంఎల్ ఇవన్నీ కూడా మంచి ఆపర్చునిటీస్ని కలిగిస్తాయి. మీరు కనుక ఎస్‌క్యూఎల్ డెవలపర్ అయితే ఎస్‌క్యూఎల్లోని క్వరీస్, ప్రొసీజర్లు ఏమైనా రాస్తూ ఉంటే మీకు కనుక తక్కువ శాలరీ ఉంటే ఇమీడియట్లీగా మీరు డేటా అనలిటిక్స్, డేటా ఇంజనీరింగ్ యూజింగ్ క్లౌడ్ ఇలాంటివి బాగా నేర్చుకోండి. మీకు ఆల్రెడీ కోడింగ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఎస్‌క్యూఎల్‌లో మీరు అక్కడ ఉండకూడదు. ఎస్‌క్యూఎల్‌తో ప్రాబ్లం ఏంటి? అదే బేసిక్ టెక్నాలజీ. బేసిక్ టెక్నాలజీలో మనం ఎక్కువ శాలరీస్ని ఆశించలేం. కాబట్టి ఎస్‌క్యూఎల్ 4, 5 ఏళ్ళు లేకుండా 2, 3 ఏళ్ళు మీరు చేశారనుకోండి, బయటకు వచ్చి కంపల్సరీగా డేటా అనలిటిక్స్, డేటా ఇంజనీరింగ్ టూల్స్ నేర్చుకోండి. క్లౌడ్లోకి రండి. మంచి శాలరీస్ 8 lakhs ఉన్నవాళ్ళు 20, 30 lakhs ఈజీగా సంపాదిస్తారు. కాబట్టి ఎస్‌క్యూఎల్‌లో ఉన్న వాళ్ళకి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. మీరు అసలు టైం వేస్ట్ చేయకుండా మంచి మెంటార్స్ని తీసుకొని కోర్సులు నేర్చుకోండి. ఏదో ఉడిమి కోర్సులు నేర్చుకుంటాం, ఫ్రీ కాంటెంట్ యూట్యూబ్లో ఉంది అది నేర్చుకుంటాం అంటే మీరు మొదటికే మోసం వస్తుంది. కాబట్టి మంచి మెంటార్ని మీరు ఎంచుకోండి. ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా మీరు క్లాసులు అటెండ్ అవ్వండి. ఈజీగా మంచి శాలరీ సంపాదిస్తారు. ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కింద మళ్ళీ అడగండి, నేను మీకు చెప్తాను. థ్యాంక్ యూ గైస్.